హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈసారి బాగా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడం. వినాయక చవితి కారణంగా లేట్ జరగడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది నిజ జీవితంలో జరిగిన కథ. రీసెంట్గా ఒక మిత్రుడు నాకు మెయిల్ రూపంలో నాకు పంపించడం జరిగింది. ఇప్పుడు మీకు కథని పూర్తిగా చెప్పడం జరుగుతుంది. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఛానల్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఇంక కథలోకి వెళ్ళిపోదాం. తన పేరు మాధవి. వాళ్ళది రాజమండ్రి దగ్గర ఒక మారుమూల పల్లెటూరు. మాధవి వాళ్ళ అమ్మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు. మాధవికి ఇద్దరు చెల్లెళ్ళు. మాధవి ఇంట్లో పెద్దమ్మాయి. మాధవి చాలా అందంగా ఉంటుంది. మాధవి అందానికి ఎవరైనా సరే ముగ్ధులైపోవలసిందే. తను స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటున్న ఉండేది. అలా బాగా చదువుకుంటున్న సమయంలో మాధవికి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయితో స్నేహం చేస్తూ అలా వాళ్ళు పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారి వాళ్ళిద్దరూ అలా బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళు చాలా ఎక్స్లు కూడా చేసుకుంటూ ఉండేవారు. అలా చేసిన తర్వాత మాధవి కొద్ది రోజులకి తనలో కొన్ని మార్పులు రావడం గమనించిన వాళ్ళ తల్లిదండ్రులు మాధవిని నిలదీశారు. కానీ మాధవి ఏమీ సమాధానం చెప్పలేదు. అయితే మాధవికి చదువుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. మాధవి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇంట్లోనే ఉంచేశారు వాళ్ళ అమ్మా నాన్న. పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలో మాధవి కొంచెం ఇబ్బందిగా ఒప్పుకుంది. అలా మాధవికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సంబంధాలు చూస్తున్న సమయంలో మాధవికి శ్రీను అనే ఒక అబ్బాయి సంబంధం వచ్చింది. తను అందంగా ఉంటాడు, జాబ్ చేస్తూ ఉన్నాడు. తను హైదరాబాదులో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటున్నాడు. అయితే మాధవికి శ్రీనునిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేసిన తర్వాత శ్రీను మాధవి ఇద్దరు కలిసి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిపోయి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ మాధవి ఆలోచన మొత్తం తను గతంలో జరిగిన విధంగా తనకి చదువుకోవాలని, ఏదైనా ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా మాధవి తన భర్తని ఇలా అడిగింది. నేను ఏమైనా ఉద్యోగం చేస్తాను అని మాధవి శ్రీనుని అడిగింది. అప్పుడు శ్రీను చాలా సున్నితంగా, నువ్వు ఉద్యోగం ఎందుకు, ఇప్పుడు ఒక బిడ్డను కన్నా తర్వాత చేసుకుంది గల్లే అని అన్నారు. కానీ శ్రీనుకి అన్న తర్వాత మాధవి ఒక విధంగా ఒప్పుకుంది. అక్కడ నుండి మాధవి శ్రీను రోజు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మాధవికి పిల్లలు పుట్టడం జరగలేదు. ఏం చేయాలో తెలియలేని పరిస్థితుల్లో మాధవి శ్రీను హాస్పిటల్కి వెళ్ళారు. శ్రీనుకి హార్మోన్స్ ప్రాబ్లం ఉండడం చేత పిల్లలు లేటుగా పుడతారని, ఒక్కొక్క సమయంలో పుట్టకపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదని డాక్టర్లు వివరించడం జరిగింది. అలా అది విన్న మాధవి శ్రీను ఆశ్చర్యపోయారు. కానీ మాధవికి ఏం చేయాలో తెలియలేని పరిస్థితుల్లో మాధవి వాళ్ళ ఆయన ఉస్మాని అతను బెంగళూరు వెళ్ళాడు. అదే సమయంలో వాళ్ళ ఇంట్లోకి రెంట్కి వచ్చిన వాళ్ళు ఒక అబ్బాయి 8వ తరగతి చదువుకుంటూ ఉన్నాడు. తను బయట ట్యూషన్కి వెళ్తూ ఉండేవాడు. కానీ స్కూల్లో తనకు సరిగా ఇంగ్లీష్ రాకపోవడం చేత మాధవి మాత్రం చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ చెప్తూ ఉండేది. వాళ్ళు అబ్బాయి అప్పుడు మాధవి దగ్గరికి కొద్దిమంది పిల్లలు ట్యూషన్ కోసం వస్తాను అన్నారు.
ఆ విషయం మాధవి శ్రీనుకు చెప్పింది. శ్రీను కూడా పోనీలే అని తను ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తుందని ఒప్పుకున్నాడు. అలా కొంతకాలానికి ట్యూషన్ చెబుతూ ఉండేది మాధవి. శ్రీను కూడా చాలా బాగుంటాడు. చిన్న వయసు అయినా సరే చాలా అందంగా ఉంటాడు. శ్రీనుకి ట్యూషన్ చెప్తూ అలా ఉంటున్న సమయంలో మాధవికి శ్రీను మీద కన్ను పడింది. శ్రీనుని చూస్తూ అలా ఉంటూ ఉండేది. ఎందుకో శ్రీను అంటే మాధవికి ఒక మొత్తిగా అయిపోయేది. శ్రీనుని కూడా మాధవి ఎలాగైనా సరే లోబర్చుకోవాలని మాధవి ప్లాన్ చేసింది. శ్రీనుతో ఎలాగైనా తన పని కానియాలని అనుకొని ఒక ప్లాన్ ప్రకారం చేసింది. శ్రీను ఇప్పుడు శ్రీనుతో క్లోజ్గా ఉండి తన అందాలను చూపిస్తూ ఉండేది. అలా ఒక రోజుకి శ్రీను కూడా తనకి లొంగిపోయాడు. ఒకరోజు పిల్లలందరినీ త్వరగా వెళ్ళిపోమని చెప్పింది. శ్రీనుకి కొంచెం డౌట్స్ ఉన్నాయి చెప్తానని ఆ పిల్లలందరినీ పంపించేసి శ్రీనును మాత్రమే ఇంట్లో ఉంచుకుంది. అప్పుడు ఆ అబ్బాయి స్టూడెంట్ అబ్బాయి 8వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇంట్లో ఉండి తను మాధవితో చాలా అందంగా మాట్లాడుతూ తను మాధవి అందాలను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. మాధవి నెమ్మదిగా ఆ అబ్బాయిని తన మైకంలోకి తీసుకొచ్చింది. అలా ఆ అబ్బాయితో మాధవి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అలా ఆ అబ్బాయి కూడా ప్రతిరోజు ట్యూషన్ కంటే ముందు మాధవి దగ్గరికి వచ్చేసి తనకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ విచ్చలవిడిగా ఇద్దరూ ఉండేవారు. అలా ఉండగా మాధవికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఏం చేయాలో తెలియలేని పరిస్థితుల్లో శ్రీనికి పిల్లలు పుట్టరని తెలిసిన మాధవి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు మాధవి ఆ అబ్బాయి విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్కి ఆ అబ్బాయి కూడా అలవాటు పడిపోయాడు. అలా ఎంజాయ్ చేస్తూ ఆ అబ్బాయిని మాధవి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలని అనుకుంది. అలా అనుకొని ఆ అబ్బాయిని దూరంగా తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుతూ ఉన్నారు. కానీ శ్రీను అక్కడికి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ఎక్కడికో బయటికి వెళ్ళారని కవర్ చేస్తూ ఉంది. అప్పుడు మాధవి ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. మాధవి శ్రీనుకి విషయం చెప్పింది తన ప్రెగ్నెన్సీ వచ్చింది అని. కారణం ఈ అబ్బాయిని శ్రీనుకు కూడా తెలిసింది. శ్రీను తనకి ఎలాగా పిల్లడు పుట్టరు కదా అని ఇంక చేసేది ఏముందిలే అని మాధవి పని తెలిసినా ఒప్పుకున్నాడు.